ఇప్పుడు పార్టీ ఒకవేళ తెలంగాణలో మరొకసారి రూపకల్పన జరిగింది అనుకోండి, మళ్ళీ ప్రయత్నిస్తారా? పోటీ చేసే ప్రయత్నాలు నేను మాట అన్నది మేడం, మరొకసారి రూపకల్పన కాదు, ఖచ్చితంగా పార్టీ ఉన్నది, మాది ఏమి ఇది లేదు. సార్ ఏంటంటే ఒక నాయకత్వం, ఒకరికి బాధ్యతలు అప్పచెప్తే, మీరు చూడండి కాంగ్రెస్ ఇప్పుడు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఆయన అనుకుంటుండొచ్చు గవర్నమెంట్ నడిపిస్తున్న బాగానే అని చెప్పేసి అని, కానీ గవర్నమెంట్ ఉందా లేదా అనే ఇది ఉన్నది ఇక్కడ తెలంగాణలో. టీడీపీ కార్యకర్తగా చెప్తున్నారా లేదా ఒక తెలంగాణ వ్యక్తిగా చెప్తున్నారా? టీడీపీ కార్యకర్తగా చెప్తాను మేడం, ఎందుకు చెప్పాను. ఇప్పుడు ఆయన రాగానే పెన్షన్లు పెంచుతా అన్నాడు, 4,000, వికలాంగులకు 6,000 చేస్తా అన్నారు, 2,500 మహిళలకు ఇస్తా అన్నారు. ఏం చేసారు మేడం అంటే ఒక్కొక్కటి మేము చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు కూడా ఇస్తా అన్నారు పెన్షన్. మరి ఆయన ఇన్ని కట్టిస్తానన్నారు. మరి ఏది చేయకుండా గవర్నమెంట్ నడుస్తున్నది ఏదో ఉన్నది అని అంటే వచ్చే ఆదాయం ఏది ఉన్నది, దాని తగ్గట్టు మీకు ముందు తెలుసు. ఇంతకుముందు ఆయన గవర్నమెంట్ ఎంత అప్పులు తెచ్చిందని తెలుసు. ఇప్పుడు మళ్ళీ అప్పులు ఉన్నాయి, దానికి వడ్డీలు కడుతున్నాయి. అంటే మీ కాడికి వచ్చేటరికి ఒకటి, ఇంకో కాడికి వచ్చేటరికి ఒకటి. ఆయనకు కూడా అప్పులు ఉన్నాయి, ఇది ఉన్నది కదా, దాని మీద ఏమి హామీలు ఇవ్వాలో అదే హామీలు ఇవ్వాలి. ఇచ్చిన హామీలు మీరు ఫిలప్ చేయకుండా చేస్తే మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అదే పేదల పక్షాన పోరాడతాం. అందరూ ప్రజలంతా, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అంత క్షేమంగా ఉండాలని కోరుకునే పార్టీ కాబట్టి ఆయన కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా అడగాల్సిందే. మేము అడుగుతాము వాళ్ళతో. ఇప్పుడు సార్ అదే అంటున్నాడు, మీ ధర్నాలు కూడా మేము చేస్తాం. మేము మాకు రావాల్సిన ప్రజలకు ఏది అందాలో అది అందాలని చెప్పి కోరుకుంటాం.